ఏంటి? గణేశుని రూపాన్ని మొదట పార్వతీదేవి స్వీకరించలేదా? అవును, మీరు వింటుంది నిజం. పురాణాల ప్రకారం పార్వతీదేవి మొదట వినాయకుని రూపాన్ని స్వీకరించలేదు. పురాణాల్లో ఒకటైన బ్రహ్మాండ పురాణంలో దీని గురించి చాలా వివరంగా ప్రస్తావించబడింది. దీని గురించి తెలుసుకోవాలంటే మొదట మనం శివపార్వతుల కుమారుడైన కుమార కార్తికేయ స్వామి గురించి తెలుసుకోవాలి. ఇక కథలోకి వెళ్తే, తారకాసురుడు అనే ఒక రాక్షసుడు బ్రహ్మతో వరం తీసుకుంటాడు. అదేంటంటే, శివుడు పార్వతి కలయికతో కుమారుడు పుట్టకూడదు, ఒకేలా సంతానం పుడితే ఆ సంతానంతోనే నాకు అంతం ఉండాలని ఒక వరం తీసుకుంటాడు. ఆ రాక్షస కోరిక విన్న బ్రహ్మ అలా ఎలా జరుగుతుందని ప్రశ్నించి ఇక చేసేదేదీ లేక తదాస్తు అని వరం ఇస్తాడు. బ్రహ్మ ఇచ్చిన వరంతో తారకాసురుడు ఇంద్రాది దేవతలతో సహా అందరినీ ఓడించి స్వర్గానికి రాజవుతాడు. దీంతో ఇంద్రుడు దేవతలందరితో కలిసి శివుని దగ్గరికి వెళ్తాడు. శివపార్వతుల కలయికతో సంతానం కలగకూడదు, కానీ అలా సంతానం కలిగిన వాడి చేతే తారకాసుడి వధ జరుగుతుంది అని, అలాంటి సంతానం మీకు జరగాలని శివుని చేత వరం తీసుకుంటాడు ఇంద్రుడు. ఆ వరం చేత శివుని శక్తి దేవతల యొక్క శక్తితో కుమార కార్తికేయ స్వామి జన్మిస్తాడు. కుమార కార్తికేయ స్వామి తారకాసురుని చంపి తిరిగి వచ్చి ఈ మిగిలిన అసురుల్ని చంపడానికి కార్తికేయ స్వామి బయలుదేరతాడు. మొదట పార్వతీదేవి ఒప్పుకోదు, మళ్ళీ అర్థం చేసుకొని మళ్ళీ ఒప్పుకుంటుంది. ఇది గమనించిన శివుడు పార్వతీదేవికి ఒక వరాన్ని ఇస్తాడు. కార్తికేయ స్వామి తిరిగి వచ్చేదాకా నీ వెన్నంటే ఉంటూ నీ మాట జవదాటని ఒక కొడుకుని వరంగా ఇస్తానని శివుడు పార్వతీదేవికి వరాన్ని ప్రసాదిస్తాడు. దీంతో పార్వతీదేవి విష్ణువుకి వ్రతాన్ని మొదలు పెడుతుంది. విష్ణువు ప్రత్యక్షమవుతాడు. పార్వతీదేవి నాకు కుమారుడు కావాలని, ఆ కుమారుడు బ్రహ్మదేవుడంత జ్ఞానం, విష్ణుదేవుడంత తేజస్సు, శివుడిలాగా నిర్మలమైన మనస్సు, స్నేహభావం కలిగి ఉండాలని, అలా ఉండే కుమారుడిని ప్రసాదించమని విష్ణువుని అడుగుతుంది. విష్ణువు తదాస్తు అని వరాన్ని ప్రసాదిస్తాడు. తర్వాత పార్వతీదేవి స్నానాల గదిలో చందనంతో గోడ మీద తన ఊహల్లోకి వచ్చిన ఒక చిత్రాన్ని గీస్తుంది. దాన్ని ముట్టుకోపోతుంటే దానిలో నుంచి వచ్చిన తేజస్సు వల్ల చెయ్యి ముక్కు దగ్గర జారి అదొక తొండంలాగా మారుతుంది. దానిని శివునికి చూపించగా శివుడు ప్రతిదానికి ఒక పరమార్థం ఉంటుందని పార్వతీదేవికి చెప్తాడు. దాని తర్వాత కదా మనందరికీ తెలిసిందే, చందనంతో పార్వతీదేవి బొమ్మ తయారు చేయడం, దానికి ప్రాణం పోయడం, స్నానాల గదికి కాపలా పెట్టడం, శివుడు తల నరికేయడం, ఇదంతా మనకు తెలిసిందే. గర్వానికి రూపమైన తలను నరికేసిన తర్వాత శివుడు ఏనుగు తలను తెచ్చి వినాయకునికి అతికిస్తాడు. పార్వతీదేవి తయారు చేసిన కుమారుడు ఎంతో అందంగా ఉండేవాడు. అలాంటి కుమారుడికి ఏనుగు తల పెట్టడంతో పార్వతీదేవి మొదట అంగీకరించలేకపోయింది. శివుడు తనకి గుర్తు చేస్తాడు. స్నానాల గదిలో తన చేయి జారి ముక్కు తొండంగా మారింది, దానికి శివుడు ప్రతి దానికి ఒక పరమార్థం ఉంటుందని చెప్పాను కదా అని పార్వతీదేవికి చెప్తాడు. దానిని గమనించిన వినాయకుడు పార్వతీదేవి దగ్గరికి వెళ్ళి నేను ముందటి కన్నా చాలా అందంగా ఉన్నాను అని చెప్తాడు. ఎలా అని పార్వతీదేవి ప్రశ్నించగా వినాయకుడు ఇలా అంటాడు, చిన్నవాటిని కూడా చాలా స్పష్టంగా చూసే నా కళ్ళు, ఎదుటి వాళ్ళు చెప్పేది శ్రద్ధగా వినేలా పెద్ద పెద్ద చెవులు, తక్కువగా మాట్లాడే నా నోరు, ముఖ్యంగా జ్ఞానానికి గౌరవానికి ప్రతీకైన ఈ ఏనుగు తల. ఇది విన్న పార్వతీదేవి తన దుఃఖాన్ని పక్కన పెట్టి వినాయకుని యొక్క గొప్పతనాన్ని, తన బుద్ధిని మెచ్చి తన కుమారుడిగా స్వీకరిస్తుంది. దీని గురించి ఒక బ్రహ్మాండ పురాణంలోనే కాదు, స్కంద పురాణం అలాగే శివపురాణంలో కూడా చాలా వివరంగా ప్రస్తావించబడింది.